This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా హృదయంలో ఉంచింది నేను జస్ట్ కొన్ని మాటలు మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి. there is a kind of strength that God is speaking, a kind of strength. So we feel weak at times in life, and we take our supplements, we take proper diet. మనం అన్నీ మంచిగా మనం స్ట్రాంగ్ ఉండడానికి డయట్ తీసుకుంటాము, సప్లిమెంట్స్ తీసుకుంటాము, అవునా కదా? అండ్ దెన్ వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ టు బికమ్ స్ట్రాంగ్. అన్ని రకాలైన పనులు చేస్తుంటాం. సమ్ ఆఫ్ యూ గో టు జిమ్ టు బిల్డ్ యువర్ మజిల్, అండ్ దెన్ అన్నీ చేస్తాం. ఎందుకని? స్ట్రాంగ్గా ఉండడం కోసమే. నో వన్ వాంట్స్ టు బీ వీక్, నో వన్ లైక్స్ టు బీ వీక్. ఎవరు కూడా వీక్గా ఉండడానికి ఇష్టపడరు, వీక్గా ఉండాలని ఎవరు అనుకోరు, అవునా కదా అండి? ఎస్ ఆర్ నో? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అక్క నేను వీక్గానే ఉండాలనుకుంటున్నాను అక్క అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ. మనందరము కూడా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాం. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా కానీ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ 90 years old, యూ వాంట్ టు బీ స్ట్రాంగ్ ఫిజికలీ. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు అందరూ కోరుకుంటారు, అవునా? సో వీ నీడ్ స్ట్రెంగ్త్ ఫర్ ద జర్నీ. సో టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మీయమైన బలం గురించి నేను మాట్లాడుతున్నాను. See, the enemy that we are facing is not a physical enemy, is not the natural enemy, the opposition that we face, the invisible doors that we see, and the enemy that we face. It's not physical enemy, it is not the natural enemy. It is a spiritual enemy that we are facing. చాలా సార్లు మనం ఫేస్ చేసేది, మనము పోరాడున్నది ఏమన్నాడండి పౌలు గారు? రక్త మాంసములతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ flesh and blood. We are fighting with the principalities and powers. We are fighting with the powers of darkness. చీకటి అంధకార శక్తులతో, దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము. We are fighting with the principalities and powers of darkness. సో మరి దానికి స్ట్రెంగ్త్ కావాలి. ఈజ్ ఇట్ అవైలబుల్? మరి దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ మనకి అవైలబుల్గా ఉందా? దాట్ ఈస్ ద క్వశ్చన్. If I tell you, yes, it is available, how many of you would really be happy? And then, sister, how can I get that strength? ఏ విధంగా ఆ స్ట్రెంగ్త్ మనం పొందుకోగలము? ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను జయించే స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి కావలసిన స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ దట్ యు నీడ్ టు ఫర్ దిస్ జర్నీ, ద స్ట్రెంగ్త్ దట్ యు నీడ్ టు ఓవర్కమ్ ఎవ్రీ ఆబ్స్టికల్, ద స్ట్రెంగ్త్ దట్ యు నీడ్ under the pressure, when you're facing intense pressure, you need strength, isn't it? మనం ఇంటెన్స్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నప్పుడు స్ట్రెంగ్త్ కావాలి, అవునా కదా? Strength when you really want to talk, you want to be quiet, you need strength to be silent. You need strength when you're waiting for your answers, when your prayers are, the answers are getting delayed. Answers late అవుతుంది అనుకున్నప్పుడు కావాల్సిన strength. We all need strength. Hallelujah. Strength to remain silent, strength to have patience, strength under pressure, strength as you're waiting for the answers. We all need strength. So here, there is one beautiful verse that I want to share with all of you. మీ అందరితో షేర్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, ఫిలిప్పీన్స్ 4:13, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. Shall we all read that verse అండి? I can do all things through him who strengthens me. I want all of you to say this. నేను వాక్యం చెప్పట్లేదు. I'm leading all of you to do this confession. దేవుడు నాతో మాట్లాడుతున్న ఈ వర్స్. This is what I've been meditating. So definitely I need strength. Hallelujah. So here he's saying Paul is not actually మోటివేషనల్ గా మాట్లాడట్లేదు. దిస్ ఇస్ నాట్ అ మోటివేషనల్ వర్డ్స్. దిస్ ఇస్ అ రియల్ వర్డ్స్. దిస్ హ్యాస్ అ రియల్ డీల్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే నేను చాలా గ్రేట్, నేను అన్నీ చేసేయగలను అని చెప్పట్లేదు పౌలు.
I can do all things. Yes, I can do all things, but how? Through him who strengthens me. Hallelujah. Paul was not saying these words when everything was fine, when everything was happy, and when everything was joyful. He was saying these words when he was under intense pressure. He was saying these words when he was in prison. He was saying these words when he was in chains లో ఉన్నప్పుడు, ప్రిజన్ లో ఉన్నప్పుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను మరలా చెప్తున్నాను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక. హీ రోడ్ దిస్ వెన్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. సో ఇన్ ద ప్రిజన్ హ్యాపీగా ఉంటారా అండి ప్రిజన్ లో? అండ్ సంథింగ్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఒక మంచి పని, ఈ సువార్తను ప్రకటించటం వలన ప్రిజన్ లో ఉన్నాడు. He was in the prison because of the false accusations. ఫాల్స్ అక్యుజేషన్స్ వలన ప్రిజన్ లో ఉన్నాడు. అండ్ సువార్త నిమిత్తము ప్రిజన్ లో ఉన్నాడు. సో ఇటువంటి ప్రెషర్ లో ఉన్నప్పుడు పౌలు ఇటువంటి అక్యుజేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు హౌ కెన్ హీ బి స్ట్రాంగ్? ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉండగలడు? అంత బాగున్నప్పుడు ఎవరైనా చెప్పగలరు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని చెప్పొచ్చు. But when you are facing shipwreck, when you are beaten, when you are bruised, when people are mocking you, when people are, putting all kinds of false accusations on you, when you are under intense pressure, how can you be strong? Here he says, I can do all things. Literally, he wrote this letter when he was in chains. So definitely he is not speaking a motivational sermon. He is saying that, um, that means I am always excited, I'm always very strong and చెప్పట్లేదు. He's saying, I am strong even under pressure, I am still standing. Hallelujah. Even under pressure I am still standing. One of the verses Paul said, I have thorn in my flesh. నాకు ముళ్ళు ఉంది, ప్రభు అది తీసివేయని దేవుని దగ్గరికి వెళ్ళాడు. He went to God to remove the thorn, but that God said, no, my grace is sufficient for you. నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. సో is not about his own strength that he was speaking. తన సొంత శక్తి గురించి మాట్లాడట్లేదండి. He was talking about God's strength, God's supply of strength. దేవుని యొక్క సప్లై గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో హౌ, ఏ విధంగా దేవుడు సప్లై చేస్తాడు? త్రూ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా. Hallelujah. So today I want to encourage all of you, all of us, that there is a strength that is available. There is a place of exchange for all of us. Hallelujah. There is a place of exchange. We see a lot of things in this world. There are so many ambitions. Maybe you want to be successful in life. You want to be successful in certain areas of your life. There are so many things. మా పిల్లల ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలి సిస్టర్. those are going to college. I met the whole family, brother and everybody came. Well, she was sharing her testimony. I really loved her testimony, and such an honest testimony. ఎంత చక్కగా షేర్ చేసుకున్నా. I asked her, I had maths exam. I always get 50s. 50 కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు. సో రేపు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. టుడే I sat down and I cried straight for 1 hour. ఎందుకంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలనుకున్నాను. నాకు ఆ ప్రాబ్లమ్స్ గుర్తుకు రాలేదు. నేను కూర్చొని 1 అవర్ ఏడ్చాను. ఆ తర్వాత మీరు చెప్పిన వాక్యం గుర్తొచ్చింది. నేను విజ్డమ్ కన్ఫెషన్స్ చెప్పాను. అండ్ దెన్ సడన్లీ దెర్ వాజ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ మీ. నాకు తెలియట్లేదు నాకు ఇది ఫెయిల్ అవుతాను అన్న భయం ఏమీ లేదు నాలో. ఇంకా అది పోయింది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఐ గాట్ దిస్ స్ట్రెంగ్త్ దట్ షీ వాజ్ షేరింగ్ ఇట్. నాకు తెలియకుండానే ఐ బికేమ్ స్ట్రాంగ్. I became very strong. And next day examకి వెళ్ళాను. She scored 97 in maths. Can you imagine that? 97 in maths. 50 ఈవెన్ ప్రిలిమ్స్ లో కూడా, ఈవెన్ ప్రిలిమ్స్ దానికి ముందు ప్రీ ఎగ్జామ్స్ పెడతారు కదా, షీ గాట్ 50, 56. బట్ ఫైనల్ ఎగ్జామ్స్ షీ స్కోర్డ్ 97. Tell me, how is it possible? How is it possible? And then she said, Auntie, for my science exam, you shared something. Write all your fears. మీ ఫియర్స్ అన్ని పేపర్ పైన రాసి బర్న్ ఇట్ అన్నారు కదా. ఐ డిడ్ దట్. నేను అన్ని రాసేసి ఐ బర్న్ దట్. అదంతా నేను ఐ టేర్ ఇట్. నేను అవన్నీ చింపేసి పడేశాను. And then she scored about 90 above in science exam. And she prayed, and she prayed, she studied, ప్రార్థన చేసుకుంది, చదువుకుంది, విజ్డమ్ కన్ఫెషన్స్ చెప్పింది. And then she scored about 90. And that is called a place of exchange. Your prayer closet is a place of exchange. Hallelujah. Hallelujah. You may want to score excellent marks, or
you want admission in that college, you want to fulfill. I'm not talking about the సెల్ఫ్ అంబిషన్స్. నేను అనుకున్నదంతా నేను చేస్తాను అన్న దాని గురించి నేను చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఆన్ దిస్ ఇయర్. ఎస్, గాడ్ వాంట్స్ యూ. ఆయన అన్నాడు, యూ విల్ బి అబవ్ ఆల్ ది నేషన్స్. హల్లెలూయా. నాకు స్వకీయ సంపాద్యము అన్నాడు దేవుడు. అవునా? మనం ఆయన సొత్తైన ప్రజలము అన్నాడు. సో ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, you should be an excellent student. Hallelujah. Those are joining from those students, those are joining. I'm talking to you. If you are a student, you should be an excellent student, a spirit of excellence. No, అందరూ చదువు మానేసి దేవుని సేవ చేయాలని చెప్పట్లేదు. Daniel was in secular office, but he was man with spirit of excellence. Hallelujah. Daniel secular office లో ఉన్నాడు, but he was an excellent man. Spirit of excellence ఉంది డానియల్ పైన. షడ్రక్ మేషక్ అబేద్నెగో, they worked with pagan king. బాబిలోను రాజు, అన్యుడైన రాజు దగ్గర ఉన్నాడు, బట్ దే క్యారీడ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్. మీ ఆఫీసెస్లో టుడే యూ మస్ట్ క్యారీ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ వేర్ ఎవర్ యూ ఆర్. హల్లెలూయా. మీ ఆఫీస్లో ఉన్న మీరు ఎక్కడైనా, యూ మే బి అన్ ఇంజనీర్, యూ మే బి అ టెక్నీషియన్, యూ మే బి అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, you may be a doctor, you may be a nurse, you may be a teacher, wherever you are, whatever you are, you may be a businessman, you must carry that excellence. Hallelujah. Hallelujah. That is God's will for you, because you are there as a candle of God. అక్కడ నీవు దేవుని యొక్క క్యాండిల్ గా ఉన్నావు. ఇఫ్ యు ఆర్ ఎ పాస్టర్, ఎస్, హల్లెలూయా, ఒక పాస్టర్ అయితే దెర్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ. దేవుని చిత్తం ఏంటంటే యూ షుడ్ పాస్టర్స్, వీఆర్ నెవర్ ఇన్ కాంపిటీషన్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరికి కాంపిటీషన్ కాదండి పాస్టర్స్ కి. వీఆర్ రన్నింగ్ అవర్ ఇండివిజువల్ రేస్. హల్లెలూయా. మన పరుగు మనం పరిగెడుతున్నాము. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ పరుగు పందెంలో ఈ యొక్క చీకటి అంధకార శక్తులను జయిస్తూ మనం పరిగెడుతున్నాము. హల్లెలూయా. సో హూ ఎవర్ యు ఆర్, ఇన్ విచ్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్ ఇన్, ఏ ప్రొఫెషన్లో మీరు ఉన్నప్పటికీ, గాడ్స్ విల్ ఫర్ యూ ఇస్ దేర్, దట్ టు ఫుల్ఫిల్ హిస్ విల్ అండ్ హిస్ పర్పస్ దేర్. ఆయన చిత్తము నీవు నెరవేర్చాలి. ఆయన డ్రీమ్ ఉంది నీ పట్ల. గాడ్ హ్యాస్ ఎ డ్రీమ్ ఫర్ యూ. సో అది నెరవేర్చడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. సో అది ఈజీగా అవ్వదు. దేర్ విల్ బి అపోజిషన్. దానికి స్పిరిచువల్ ఎనిమీస్ ఉంటుంది, స్పిరిచువల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అవునా? భయంకరమైన రెసిస్టెన్స్, హిండరెన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఊరికే నీరస పడిపోతూ ఉంటాం. దట్ ఈస్ వెన్ every single day, if you go to a place of exchange, you can exchange your weakness with God's strength. There you will receive spiritual currency for the journey. Hallelujah. You go to a place, మీరు కొత్తగా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళారు, you need currency, right, to buy something. And if you don't have currency, you will go to an exchange shop. You will exchange your currency with the local currency, and then you can go to shopping and then you can buy. సో అట్లనే ఇఫ్ యూ వాంట్ టు గెట్ థింగ్స్ ఫ్రమ్ హెవెన్, ఆ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ది సూపర్ న్యాచురల్ రెల్మ్. తన యందు భయభక్తులు గల వారి కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. అవునా? తన యందు భయభక్తులు గల వారి కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. అండ్ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, ఆయన తన బిడ్డల కోసం దాచి ఉంచిన మేలు. భూమి పునాదులు వేయబడక ముందే ఆయన నీ కోసం ఒక మేలు, ఆయన నీ కోసం బ్లెస్సింగ్స్ యేసు క్రీస్తులో దాచి ఉంచాడు. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో. అండ్ నో ఐ హ్యాస్ సీన్, నో ఇయర్ హ్యాస్ హర్డ్, నాట్ ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు హ్యూమన్ హార్ట్. హల్లెలూయా. కంటికి కనబడలేదు, అవి చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, బట్ ఇట్ ఈస్ రివీల్డ్ టు యూ బై ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకి రివీల్ చేయబడి ఉంది. సో హౌ డు యూ గెట్ టు నో వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్? ఏ విధంగా మనకి తెలుస్తుంది? యూ హ్యావ్ టు గో టు యువర్ ఎక్స్చేంజ్ ప్లేస్, దట్ ఈస్ యువర్ ప్రేయర్ క్లాసెట్. మన ఎక్స్చేంజ్ ప్లేస్కి వెళ్ళాలి, అది ప్రార్థన గది, ప్రార్థనా స్థలము. సో వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆల్ యువర్ వీక్నెసెస్ యు ఆర్ ఎక్స్చేంజింగ్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి కోసం, శక్తితో మీరు మీ వీక్నెసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ యూ విల్ స్టాండ్ ఫెయిత్ఫుల్ వెన్ యు ఆర్ టైర్డ్. That is how you will stand holy under temptations. That is how you will stand peaceful. Hallelujah. Even when you have to blow up your mind, you will stay peaceful. That is how you will stay obedient when nobody is watching, when nobody is clapping for you. Hallelujah. You are receiving strength for the journey. You are receiving currency. No, you are receiving faith currency in receive చేసుకుంటున్నాము. To tap into the blessings of God, to tap into the promises of God. Hallelujah.
హల్లెలూయా. సో హౌ డు ఐ గెట్ దిస్ స్ట్రెంగ్త్? యామ్ ఐ స్ట్రాంగ్ విత్ ఇన్ మైసెల్ఫ్? నాలో నేను బలంగా ఉన్నానా? నో. వెనెవర్ యూ ఫీల్ దట్ యు ఆర్ వీక్, మీకు వీక్‌గా అనిపించినప్పుడు ఏం చేస్తారు? డు యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారా? వెనెవర్ యూ ఆర్ ఫీలింగ్ వీక్, డు యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్? డు యూ సే ఐయామ్ ఆల్వేస్ లైక్ దిస్, నేనెప్పుడు ఇంతే, నేనెప్పుడు వీక్‌గా ఉంటాను, నేనెప్పుడు ఇంతే అని అనుకుంటారా? మీ ఫోన్ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు ఏమనుకుంటారు? వాట్ డూ యూ డూ వెన్ యువర్ ఫోన్ బ్యాటరీ ఈస్ డౌన్? యూ విల్ ఫైండ్ ఎ చార్జర్ అండ్ యూ విల్ చార్జ్ ఇట్, రైట్? సో యూ వోంట్ బ్లేమ్ యువర్ ఫోన్ ఫర్ గెటింగ్ డిశ్చార్జ్. యూ విల్ నాట్ బ్లేమ్ యువర్ ఫోన్. మీ ఫోన్‌ని బ్లేమ్ జెయ్యరు. ఒక్కోసారి బ్యాటరీ మంచిది కాదని అనుకున్నా గానీ, యూ విల్ ఫైండ్ చార్జర్ అండ్ దెన్ యూ విల్ చార్జ్ ఇట్. అట్లనే వెన్ యూ ఆర్ వీక్, వాట్ డు యూ డూ? వెన్ యూ ఆర్ వీక్, వాట్ డు యూ డూ? ఏమనుకుంటారు? డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. question yourself saying, am I connected to the source? Am I connected? నేను source కి కనెక్ట్ అయి ఉన్నానా లేదా? Hallelujah. Am I connected to the source? Who is our source? Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుడు. How do you get connected? Through prayer. Through prayer and through the word. Even Jesus had to pray. యేసయ్య కూడా ప్రార్థన చేయాల్సి వచ్చింది. He prayed all night. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రార్థన చేసేవాడు. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. Hallelujah. Hallelujah. So how do you feel strong? Don't blame your circumstances. Don't blame yourself, but go and get connected. మీరు వెళ్ళి కనెక్ట్ అవ్వండి. సో whenever you face question, do I really have strength for the journey? Do I really have strength to go to office? Do I really have strength to do I really have strength to move forward? Whenever your situation is asking you this question, your mind is asking you this question, or enemy is asking you this question, I want you to answer back, I am connected to my source, Jesus Christ. I am connected to my source, Holy Spirit. నేను నా సోర్స్ కి కనెక్ట్ అయ్యాను. సో therefore, through him, I can do all things. Hallelujah. Hallelujah. Are you all with me? Are you all with me? వింటున్నారా అండి? ఎస్, నేను వీక్‌గా ఉన్నాను మేబీ, బట్ ఐఎమ్ కనెక్టెడ్ టు హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మకి కనెక్ట్ అయ్యాను. I'm connected to my source. My source is Holy Spirit. So I can do. That is what Paul was saying actually. Paul was maybe under intense pressure. He was in the prison. He was, he was alone. He might be going through a lot of things, maybe the loneliness, the pressure. But then he says, I can do all things through him who strengthens me. Hallelujah. నన్ను బలపరచువాని ఎందు పౌలు చాలా చాలా ప్రెషర్‌లో ఉండుంటాడు. చాలా దుఃఖంలో ఉండుంటాడు. లోన్లీగా ఉండుంటాడు. చెరసాలలో ఉన్నాడు. ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు. అంత సేవ చేసిన పౌలు లాస్ట్‌కి నా దగ్గర ఎవరు లేరు. అందరూ వదిలేసారు. తిమోతి, టైటస్ తప్ప అని చెప్పి బ్యూటిఫుల్‌గా పాల్స్ లెటర్‌లో మనం చూస్తాము. సో, అంత ప్రెషర్‌లో ఉన్నప్పటికీ పౌలు గారు అనేదేంటంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చెయ్యగలను. హల్లెలూయా. A connected believer can accomplish the will of God in their life powerfully. Hallelujah. దేవునితో కనెక్ట్ అయిన బిలీవర్, విశ్వాసి వారి జీవితంలో గొప్ప కార్యాలను చేయగలరు. హల్లెలూయా. Those who know their God shall be strong. Those who know their God. I'm not talking. ఎస్, మీకు మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మంచి సర్టిఫికేట్స్ ఉండొచ్చు, బట్ దే ఆల్ విల్ నాట్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ దట్ యూ నీడ్ ఫర్ ద జర్నీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా ఎక్స్పీరియన్స్, నాకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చాలా చదువు ఉంది, ఇవన్నీ అనుకోవచ్చు. బట్ అదంతా కూడా నీకు కావలసిన శక్తిని నీకు ఇవ్వలేదు. నువ్వు నీవు ఈ జర్నీలో తట్టుకునే శక్తిని, చీకటి అంధకార శక్తులను జయించే శక్తిని, ఈ రెసిస్టెన్స్‌ని అడ్డుకునే శక్తిని, నీకు కావాల్సిన పేషెన్స్‌ని ఏ సర్టిఫికేట్స్, ఏ ఎడ్యుకేషన్, ఏ కంపెనీ, ఏ స్కూల్, ఏ కాలేజ్ కూడా మీకు ఇవ్వలేదండి. ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ బి స్ట్రెంగ్థెన్డ్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ యువర్ ప్రేయర్. వెన్ యూ ప్రే టు గాడ్, వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. Hallelujah. Hallelujah. And it should be a daily process and it should be consistent. నేను క్రిస్టియన్ని కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను కాదు. దట్ ఈస్ రాంగ్. నేను ఇన్ని రిచువల్స్ చేస్తున్నాను కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను కాదు. ఇట్ ఈస్ రాంగ్. నేను ఎవ్రీ డే నేను నా దేవునితో కనెక్ట్ అయ్యాను. ఐయామ్ కనెక్టెడ్ టు మై గాడ్. ఐయామ్ కనెక్టెడ్ టు హోలీ స్పిరిట్. దట్ ఈస్ హౌ ఐ విల్ బికమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఎ డిస్కనెక్టెడ్ బిలీవర్ విల్ బర్న్ అవుట్ అండర్ ప్రెషర్. ఒక డిస్కనెక్ట్ అయ్యి ఉన్న బిలీవర్ ప్రెషర్ కింద వాళ్ళు బర్న్ అవుట్ అయిపోతారు. దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ వాట్ గాడ్ వాంట్స్ టు డూ త్రూ దెమ్. వారి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద పవర్ సోర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక
నీకు అర్థమైతే ఎప్పుడు ఆ కనెక్షన్లో ఉంటావు. ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నా నీవు కనుక కనెక్ట్ అవ్వకపోతే, ఆ పవర్ సోర్స్‌కి కనెక్ట్ అవ్వకపోతే నీవు ఏది చేయలేవండి. దానియేలు సింహాల నోర్లు కూడా మూపించగలిగాడు. ఎందుకంటే హి వాస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద పవర్ సోర్స్. హల్లెలూయా! హల్లెలూయా! యూ ఆల్ విత్ మీ. యూ నో అట్లాగే షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు అగ్నిగుండంలో నుంచి వారి హెయిర్ కూడా కాలకుండా బయటికి రాగలిగారంటే దే వర్ కనెక్టెడ్ టు ద పవర్ సోర్స్. హల్లెలూయా! పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేరు. హోలీ స్పిరిట్ గాడ్ వాస్ నాట్ విత్ దెమ్. బట్ స్టిల్ దే లివ్డ్ ఎ పవర్ఫుల్ లైఫ్. హౌ మచ్ మోర్ వీ కెన్ లివ్ అ పవర్ఫుల్ లైఫ్ వెన్ వీ హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్సైడ్ us. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఇంకా ఎంత పవర్ఫుల్‌గా మనం బ్రతకగలము. I wanna remind you, I wanna encourage you today. Strength is not about emotions. Strength is not about your education, your certificates, your experience. You know, strength is relational. Hallelujah. Strength is relational. When you are in your relationship with the Holy Spirit, when you are in your communion with the Holy Spirit, you will become strong. Those who know their God, they shall be strong and they will do mighty exploits. That's what Daniel said in the book of Daniel, chapter 11, I think, verse 32. Can someone post the verse? తమ దేవునిని ఎరుగువారు, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. యూనో తమ దేవునిని ఎరుగువారు. అక్కడ దోస్ హూ నో అన్న మాట ఏంటో తెలుసా? ఇట్ టాక్స్ అబౌట్ ద వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరు ఎంత ఇంటిమసీగా ఉన్నప్పుడు పిల్లలు పుడతారో అట్లాంటి అట్లాంటి ఇంటిమసీ గురించి మాట్లాడుతున్నారు. దోస్ హూ నో దేర్ గాడ్, దేవుణ్ణి ఇంటిమేట్‌గా. అంటే ప్రార్థన అంటే ఏదో గబగబా 4 మాటలు రిసైట్ చేసి చెప్పడం కాదు. గెటింగ్ ఇంటు దట్ పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్, దట్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. నౌ ద పీపుల్ హూ know their God shall stand firm. షల్ స్టాండ్ ఫర్మ్. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. హల్లెలూయా! బ్యూటిఫుల్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ దిస్ స్ట్రెంగ్త్. వెన్ యూ ఆర్ ఇంటిమేట్ విత్ గాడ్, దేర్ విల్ బి ఫ్రూట్. వెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ టుగెదర్, వెన్ దే బికమ్ ఇంటిమేట్, చిల్డ్రన్ విల్ బి ప్రొడ్యూస్డ్. అవునా? పిల్లలు పుడతారు. అట్లనే మన జీవితంలో కూడా వెన్ యూ ఆర్ ఇంటిమేట్ విత్ ద హోలీ స్పిరిట్, వెన్ యూ ఎంజాయ్ హిస్ ఫ్రెండ్షిప్, when you enjoy his presence, when you enjoy his relationship, don't focus more on your problems. And yes, Lord, I know this is inta pressure lo unnan nenu, but I have Holy Spirit. Holy Spirit God, I thank you. Holy Spirit God, thank you for your presence. I love you, Lord. Thank you for your love. Get intimate with the Holy Spirit. Your life will be fruitful. Hallelujah. Me life fruitful ga untadi when you are in intimate relationship with the Holy Spirit. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ రొటీన్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన అనేది ఒక రొటీన్గా మనం రొటీన్గా చేసేది కాదండి. అది మన రీఛార్జ్ పాయింట్. యూ షుడ్ బి స్ట్రెంగ్థెన్ వెన్ యూ రియలీ ప్రే. నిజంగా మీరు ప్రార్థన చేసినప్పుడు, నిజంగా మీరు కనెక్ట్ అయినప్పుడు యూ షుడ్ బి స్ట్రాంగ్. హల్లెలూయా! హల్లెలూయా! సో యునో ప్రేయర్ strength is not just emotional, it is relational. It is relational. I know my God. When you know your God through the word and through prayer. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం దేవుని తెలుసుకోగలం. సో వెన్ యూ నో యువర్ గాడ్, యూ విల్ బీ స్ట్రాంగ్. హల్లెలూయా! హల్లెలూయా! ద డీపర్ యూ స్టే కనెక్టెడ్ విత్ గాడ్, ద స్ట్రాంగర్ యూ విల్ బికమ్. ఎంత డీప్‌గా దేవునికి కనెక్ట్ అయితే అంత స్ట్రాంగ్‌గా అవుతాం. హల్లెలూయా! సో ఎంత పెద్ద రెసిస్టెన్స్ మీ ముందుంది, ఎంత పెద్ద అడ్డుగోడ ఉంది. సో దానికి సొల్యూషన్ ఏంటి? అంత స్ట్రాంగ్‌గా నేను దేవునికి కనెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. Hallelujah. Yes, I am facing strong resistance, but my relationship with God is deeper. It is, hallelujah, my relationship with God. నాకు దేవునితో ఉన్న సంబంధము అది ఇంటిమేట్. సో through that I receive power to overcome this challenge. Through that I receive the strength to overcome. Hallelujah. Hallelujah. So my dear brothers and sisters, today there is strength that is available, there is grace that is available for every believer. Prati ఒక్కరికి ఈ strength available గా ఉంది. All that you have to do is go into your prayer closet, tap on that strength of God. దేవుని యొక్క strength లో మనం tap in అవుదామండి. Hallelujah. Is not about, Paul is not saying what I will do whatever I want to do అనట్లేదు.
నేను నాకిష్టమైనట్టు నేను చేస్తాను. నాకిష్టమైనట్టు నేను బ్రతకడానికి స్ట్రెంగ్త్ కాదు. దేవునికి ఇష్టమైనట్టు బ్రతకడానికి స్ట్రెంగ్త్. దేవుని చిత్త ప్రకారము బ్రతకడానికి స్ట్రెంగ్త్. హల్లెలూయా! ఐ విల్ ఐ విల్ వాక్ త్రూ even the tough paths. If it is the will of God, no, I will walk through. I will not back off. అది దేవుని చిత్తమైతే నేను వెనక్కి తిరిగి చూడను. I will walk through with God's strength, not with my strength. Hallelujah. Whatever God allows me to walk through, God will supply what I need to walk through. నన్ను దేవుడు ఏదైతే అలౌ చేస్తున్నాడో దానికి కావలసిన శక్తి దేవుడు నాకు ఇస్తున్నాడు. దానికి కావలసిన స్ట్రెంగ్త్ దేవుడు నాకు ఇస్తున్నాడు. Hallelujah. It may be a storm, but God strengthens me in the storm. It may be a challenge, God strengthens me in the challenge. It may be a tough path, God strengthens me in the tough path. So I want you to say this, no matter what you're going through today, there is a strength that is available, my dear brothers and sisters, for you to overcome, for you to come out of that. So in the name of Jesus, I want you all to declare, I can do all things through him who strengthens me. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. I may go through turbulence, but I am strong in the name of Jesus. ప్రార్థన చేసుకుందామండి. Shall we pray? ఇంకా మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.